భారతీ సిమెంట్స్కు పోటీగా బాబు సిమెంట్స్ అనినో లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ సిమెంట్ అన్న ఇంకోదాన్ని ప్రోత్సహించవచ్చు, లేకపోతే ఇంకా బయటికి ఉన్నాయి కదా, అట్లాంటి వాటిని ప్రోత్సహించవచ్చు. అది పోటీతనం అంటే వ్యాపార పోటీతనం యొక్క లక్షణం అవుతుంది. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి, అమూల్కి సంబంధించి వీళ్ళు రాగానే అమూల్ని తరిమేశారు శాంతం కంప్లీట్గా. అలాగే ఇప్పుడు భారతీ సిమెంట్స్ని ముగిపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు అమరావతిని ఆపాడు కదా, తద్వారా అమరావతి దగ్గర లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సంపాదిద్దాం అనుకున్న దాన్ని చెక్ పెట్టాడు కదా, కాబట్టి ఇప్పుడు జగన్ని చెక్ పెట్టాలి. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. అంటే ఇక్కడ నుంచి వ్యాపారస్తులు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే గెలిచిన ఎమ్మెల్యే లేదా ఓడిన ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదా అంతకుముందు మాజీ ఎమ్మెల్యే లెక్క తీసుకుంటే భారతదేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సిద్ధస్తులు వీళ్ళు. అలాగే పారిశ్రామికవేత్తలుగా అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ మెన్, వ్యాపారవేత్తలుగా అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ మ్యాన్, కాంట్రాక్టర్లుగా సక్సెస్ఫుల్, ఇలాగ అన్ని రంగాలలో అద్భుతమైన శక్తివంతులు మన ఎమ్మెల్యేలు, మన మాజీ ఎమ్మెల్యేలు, మన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు. కానీ వీళ్ళెవరూ ఇక్కడ వ్యాపారాలు చేయట్లేదు. హైదరాబాద్లో చేసుకుంటున్నారు, బెంగళూరులో చేసుకుంటున్నారు, చెన్నైలో చేసుకుంటున్నారు.